ప్రభు పేరిట మీ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారండి అందరూ? మీరందరూ క్షేమంగా ఉండాలని మా ప్రార్థన రోజు జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు వాక్యం ఏంటంటే యెషయా 53 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తమకిష్టమైన త్రోవను తొలగను. మనుషులందరూ కూడా తమకు ఇష్టమైన మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు, దేవుని మాట వినకుండా. ఇంకా అలాంటి సమయంలో తండ్రి అయిన యెహోవా దేవుడు కుమారుని లోకమును పంపించాడు మానవుల రక్షణ కోసం. నశించిపోతున్న ఆత్మలకి రక్షణ కావాలని లోకానికి పంపించాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను. మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తమే ఆయన సిలువలో బలి అయిపోయాడు. మనకు రావాల్సిన శిక్ష అంతయు ఆయన అనుభవించేశాడు. కాబట్టి ఆయనకి లోబడి ఆయనకు విధేయత కలిగి జీవిస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎవరు కూడా తీసివేయలేరు. ఆయనకి లోబడినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు. పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు. ఆయన మాటలు మనం వినాలి, అలాగ నడుచుకోవాలి. దేవుడు అప్పుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.